మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతరపు మందరరావు గారు. గురుతో మాట్లాడుతారు. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలిసి వస్తుందంటారు ఈ మాసం? ఈ 2026 సంవత్సరం మే మాసం కుంభరాశి వాళ్లకు మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు ఈ కుంభరాశి యొక్క ప్రత్యేకతలు ఏదైనా కొంచెం మనం చెప్పుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. కుంభము అంటే కుండ, ఒక కలశము అని అర్థం. మరి ఈ కుంభరాశి చాలా రహస్యమైన రాశి. 12 రాశుల్లోకి సీక్రెట్ అనేది ఎక్కడైనా ఉందంటే కుంభరాశిలో ఉంటుంది. మరి ఈ కుంభరాశి వాళ్ళు ఏది బయట పెట్టరు, చెప్పరు. వాళ్ళు చెప్పాలనిపిస్తుంది చెప్తారు, లేదని చెప్పరు. ఇదే వీళ్ళకు ప్లస్, ఇదే వీళ్ళకు మైనస్. ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు కూడా చెప్పకుండా చేస్తారు కాబట్టి వీళ్ళకి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రి, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లైతే కొంతవరకు అడ్జస్ట్ చేసుకుంటారు. కట్టుకున్న జీవిత భాగస్వామి అయితే అర్థం చేసుకోదు. అంటే నాకు కూడా చెప్పకుండా ఉంటే ఇంక నువ్వు ఎవరు చెప్తావు అని. కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు. మ్యారిటల్ లైఫ్లో అదే డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ కుంభరాశి అనేది లాభస్థానము, కాలపురుషుడికి లాభస్థానంలో ఉంటుంది. ఈ కుంభరాశికి పట్టుదల ఎక్కువ. కుంభము అంటే కుండ అని అర్థం. మన శరీరంలో కుండ ఎక్కడ ఉంటుంది? కడుపే ఒక కుండలాగా ఉంటుంది. అందుకే కుంభించడము అంటారు. పూరకము, రేచకము, కుంభకము అంటారు. మెడిటేటర్స్ అంతా దీంట్లోనే పుడతారు. ఎక్కువగా ఈ ప్రాణాయామాలు, ఈ ఆనాపానసతి, ఇంకేదో ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇవన్నీ సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా కుంభరాశి ప్రభావం ఉంటేనే చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. దీనికి అధిపతి శనేశ్వరుడు. ఓపిక ఉండాలి ఇవన్నీ చేయాలంటే. ఆ ఓపిక కూడా ఈ శనేశ్వరుడు ఇస్తారు. అదేవిధంగా ఈ కుంభరాశి 11వ రాశి కాబట్టి స్నేహితులను సూచిస్తుంది, నమ్మకస్తులను సూచిస్తుంది. స్నేహితుల ద్వారా మోసపోయేందుకు అవకాశం ఎక్కువ. ఇట్లా వీళ్ళకు ఎవరికి చెప్పకుండా చేసి నష్టపోతూ ఉంటారు, అంటే మోసపోతూ ఉంటారు. ఈ రాశి కుంభము అంటే కుండ కదా. ఇప్పుడు ఏనుగు కుంభస్థలం అంటారు, ఆలయ కుంభాభిషేకం అంటారు. ఆలయాన్ని కుంభాభిషేకం కంపల్సరీ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఈ ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నటువంటి దేవత ఉత్సవంలో పాల్గొనొచ్చు, ఆలయ కుంభాభిషేకంలో పాల్గొనొచ్చు, వర్షంలో కుండలు పెట్టి ఆ నీళ్లు కుండలో పడిన సేవ్ చేసి వీళ్ళు తాగొచ్చు. వీళ్ళు యాక్టివ్ అవుతారు. కుంభకోణం అనే ఊరు తమిళనాడులో. ఆది కుంభేశ్వర స్వామి అని ఒక ఆలయం. ఆ ఆలయాన్ని తరచు వెళ్ళి రావచ్చు. మట్టి చెంబు కుండలాగా చిన్నది ఉంటుంది, దాన్ని ఇంట్లో పెట్టుకుని దాంతోనే నీళ్లు తాగడము, దాంతోనే మజ్జిగ తాగడము, దాంతోనే అన్ని తాగేవన్నీ దాంతోనే తాగడం చాలా మంచిది. వీళ్ళు పెట్టుకున్నటువంటి తాగేటువంటి బిందె కూడా మట్టి కుండలో పెట్టి తాగడం, ఇంట్లో అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ ఫాలో అయితే వీళ్ళకి చాలా వరకు వ్యతిరేక ఫలితాలు నశిస్తూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు అవసరము ఇంట్లో మాత్రం అన్ని చెప్పి చేయడం చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పోలీసులు ఎంత వేధించినా, ఎంత కొట్టినా, తిట్టినా, కరెంటు పెడితే కూడా చెప్పరు. వాళ్ళ కుంభరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ కెపాసిటీ బై బర్త్ వచ్చేస్తుంది. కుండలో నీళ్లు పోస్తారు కదా, అట్లా వీళ్ళు పోలీసులు కూడా ఈ విధంగా చెప్పని వాళ్ళకి ఏం చేస్తారు, కడుపు నిండా బిర్యానీ పెడతారు, దాహం వేస్తే నీళ్ళు ఇవ్వరు. ఆ దాహాన్ని తట్టుకోలేక వాళ్ళు నిజం చెప్తారు. ఇంక వాళ్ళు కొట్టి టైం వేస్ట్ అని తెలుసు వాళ్ళకు. బాగా మంచి మసాలా ఫుడ్ పెట్టేసి నీళ్ళు ఇవ్వకపోతే ఆ నరకం అంతా ఇంత కాదు. అట్లా కుండలోకి నీళ్లు, కడుపులోకి నీళ్ళు పోకపోతే ఎవరు బతకలేరు. ఈ కుంభరాశి 2వ రాశి మీనరాశి. మీనరాశి జలరాశి. తిండి అనే చోట నీళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు నీళ్ళు తాగే మెడిటేషన్ చేస్తారు. ఋషులంతా కూడా ఒక నీటి కుంటుంటే ఆడబెట్టుకుని పక్కన ఆశ్రమం కట్టుకునేస్తారు. నీళ్ళుంటే చాలు. జమ్మని స్నానం చేసుకుంటారు, తాగుతారు, మెడిటేషన్ చేసుకుంటారు. వీళ్ళకి 2వ రాశి మీనరాశి కాబట్టి అది వీళ్ళకి ప్రత్యేకత. ఇప్పుడు ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంది చూద్దాం. రాశిలో రాహు ఉన్నాడు, 2వ ఇంట్లో శని, 3వ ఇంట్లో కుజుడు, 4వ ఇంట్లో రవి బుధులు, 5వ ఇంట్లో గురు శుక్రులు, 7వ ఇంట్లో కేతు. ఈ రాహు వచ్చేకాడికి డ్యూయల్ ప్లానెట్. అంటే 2 రకాల ఆలోచనలు చేపిస్తాడు. మంచి ఆలోచన చేస్తాడు, చెడు ఆలోచన చేస్తాడు. చెడు వైపు ఎక్కువ మొగ్గలు చేస్తాడు. రాహు అంటే మోసం అని ఇంతకుముందు కొన్ని వీడియోలు చెప్పాను. ఆ గ్రహం ఏమైనా రాశిలో ఉంటే ఏమవుతుంది అంటే చెడు ఆలోచనలు ప్రేరేపింపు చేయడానికి డ్యూయల్ రోల్ అంటారు చూడండి. ఒకే వ్యక్తి ఇద్దరులాగా మంచి ఎక్కువ చెప్పి
చేసేటప్పుడు చెడు ఎక్కువ చేపిస్తాడు. అంటే చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అన్నీ చెప్తాడు, వాడు చేసేవన్నీ మోసాలే అంటూ ఉంటారు. అట్లా చేపిస్తాడు. అంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళు అలాంటి వాళ్ళని నేను చెప్పడం లేదు. ఈ గ్రహ ప్రభావం అలా ఆలోచింపజేస్తుందని చెప్తున్నాను. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఈ రాహు అంటే కన్నింగ్. కన్నింగ్ అంటే మోసము. ఈ రాహు అంటే వ్యామోహము. ఇప్పుడు ఆశ, కోరిక, మోహము, వ్యామోహం, వీటన్నిటిని దాటిపోయేది వ్యామోహం. అంటే ఒక చిన్న విషయానికి ఎంత దాకైనా వెళ్ళేదే వ్యామోహం. ఇప్పుడు నాకు కావాలంటే నేను ఏమైనా చేస్తే నేను సాధించుకునే వరకు అంటారు. అది వ్యామోహం, పరిధులు దాటి. అది మళ్ళీ చిన్న విషయమే, దానికోసం యుద్ధాలనే చేస్తారు. అంటే వ్యామోహం ఎక్కువ ఉంటుంది. అంటే నాకు అది కోరుకున్నది కావాలి అంతే, దాన్ని వ్యామోహం అంటారు. లేకపోతే సర్దుకోను, నేనేందుకు సర్దుకోవాలి, దాని ఎంత విధ్వంసాలను జరగని, అది రాహు యొక్క సైకాలజీ. కాబట్టి ఎదుటి వాళ్ళని మోసం చేస్తేనే సరే తనకు కావాలని పొందాలనుకుంటారు, ఎదుటి వాళ్ళని ఏమార్చైనా సరే కావాలనుకుంటారు. ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఈ డ్యూయల్ ప్లానెట్ ఉండడం వల్ల, ఈ డ్యూయల్ ప్లానెట్ ఉన్నప్పుడు మీరు ఏమంటారు, ఈ మెడిటేషన్ లాంటివి ఎక్కువ చేయాలి. ఈ రాశి అంటేనే మెడిటేషన్ చెప్పాను. ఎక్కువ చేయడం వల్ల ఆ నియంత్రణ వస్తుంది. మానసిక నియంత్రణ మెడిటేషన్లో తప్పితే ఇంకెక్కడ రాదు. మెడిటేషన్ చేస్తే మన ఆలోచనల యొక్క తీవ్రతను 85% కంట్రోల్ చేయొచ్చు, 15% కంట్రోల్ చేయలేము. అవి ఉన్నాయంటే అబ్జర్వ్ చేస్తుంటాం. 15% జీరో. అలా ఒకవేళ జీరో అయితే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. థాట్ లెవెల్ జీరో చేసేవాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళేవాళ్ళు హిమాలయాలు, లేదంటే ఇంకెక్కడ శ్మశానాలు, అట్ట చోటుకి వెళ్ళిపోతారు. అక్కడ అన్ని జీరో లెవెల్స్ ఉంటాయి. ఈ పొల్యూషన్, ఈ సౌండ్లు ఇవంతా ఏమి ఉండవు అక్కడ. ఇవంతా జీరోగా ఉంటాయి కూడా అక్కడ వాళ్ళు జీరో లెవెల్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకున్నటువంటి ఈ ప్రపంచంలో 85% కంట్రోల్ చేయొచ్చు, అది కూడా కాన్సన్ట్రేషన్గా మెడిటేషన్ చేస్తే. కాబట్టి 80% మనకు గందరగోళం తగ్గిందంటే 0% అయిపోయినట్లే. కాబట్టి వీళ్ళు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్గా చేయాలి. పడుకునేటప్పుడు నిద్ర లేవగానే ఇష్టదైవాన్ని, కులదేవతను తలుచుకుంటూ లేయాలి, తలుచుకుంటూ పడుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి స్థానంలో. కుజుడు ఈ రాశికి మంచివాడు కాదు, వాళ్ళతో గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. చేసే ప్రయత్నాలు హార్ష్గా చేస్తారు. ఇక్కడ వచ్చేకాడికి మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, భర్తకారకుడు కుజుడు స్వస్థానం పట్టాడు కాబట్టి కొంచెం ఆయన వేగంగా వెళ్ళేదానికి, వేగంగా స్పందించేదానికి, గొడవలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులు నమ్మి మోసపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇక 4వ ఇంట్లో రవి ఉన్నాడు. ఈ రవిగ్రహం 7వ ఇంటి వాడు. 7వ ఇంట్లో 4వ ఇంట్లో ఈ రవి ఈ రాశికి మంచివాడు కాదు కాబట్టి మంచిది కాదు. కాబట్టి గోధుమల దానం చేయాలి. గోధుమ పిండితో చేసిన చపాతీలు, పూరీలు, గోధుమ పాయసము, గోధుమ రవ్వతో చేసిన ఉప్మా లాంటివి దానం చేయడం మంచిది. ఆదివారము శుక్రహోరలో కానీ, శుక్రవారం రవిహోరలో కానీ చేస్తే మంచిది, ఎందుకంటే వృషభ రాశిలో ఉంది కాబట్టి. ఇక 5వ ఇంట్లో గురువు ఉన్నాడు. గోచరిచ్చే గురువు మంచివాడే, 5వ ఇంట్లో నుంచి రాశిని చూస్తాడు కాబట్టి వీళ్ళకి ఈ నియంత్రణ దొరుకుతుంది. శుక్రుడు 5వ ఇంట్లోకి వెళ్ళాడు. శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటే జాలి, ఎంజాయ్ చేస్తారా. శుక్రుడు 5వ ఇల్లు అంటేనే ఉల్లాసము, ఉత్సాహము. సినిమా రంగం అంతా 5వ స్థానమే. సినిమా కారకుడు శుక్రుడే. ఎవరికైతే జన్మజాతం 5వ ఇంట్లో శుక్రుడు ఉంటారో ఇంకా వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి వద్దన్న అవకాశాలు వస్తాయి. రజనీకాంత్కి 5వ ఇంట్లో శుక్రుడు, ఆయన సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయినాడు. కాబట్టి ఆయనకి ఆ గ్రహ ప్రభావం వల్ల ఆయన అయినాడు. అట్లా ఇప్పుడు వీళ్ళు 5వ స్థానం అంటే ఎంటర్టైన్మెంట్ అని అర్థం. అవసరాన్ని మించి ఆనందపడ్డము. ఈడ వచ్చేకడికి రాహు రాశిలో ఉన్నాడు. రాహు అంటే ఏమి వ్యామోహము. 5వ ఇల్లు వచ్చేకడికి ఎంటర్టైన్మెంట్, అక్కడ శుక్రుడు, ఇక్కడ రాహు. వీళ్ళకి ఆనందానికి హద్దులు ఉండదు. 5వ స్థానం అంటే ప్రేమ. ఈ ప్రేమలు, అబ్బాయిలు అనుకుంటే అమ్మాయిలు పడ్డం, అమ్మాయిలు అనుకుంటే అబ్బాయిలు పడ్డము, అవంతా ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. మరి అబ్బాయిలు అమ్మాయిలకు పెళ్లి కాలేదు, మరి పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏమంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు, ఇంకేదో విహారయాత్రలు, ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక విధంగా సంతోషం పడతారు. ఒకవేళ సంతోషం దొరకలేదంటే దానికోసం ఏమైనా చేస్తారు. రాహు లగ్నం ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి. రాహువుకి ఉన్నంత ఖర్చు బుద్ధి ఇంకా ఏ గ్రహానికి లేదు. ఏ గ్రహమైనా సరే లేకపోతే పోయింది, మనం ఇంకో పని చూసుకున్నాం. రాహు అట్లేదు. సప్త సముద్రాల అవతల వరకన్నా పోయేసి ఓ ఎర్రగడ్డ ఉల్లిపాయ పొట్టును ఎత్తుకొస్తాడు కావాలంటే. నాకు కావాల్సింది, నాకు విలువైంది అని, అటువంటి ప్లాంట్. కాబట్టి ఈ రవిగ్రహానికి గోధుమలు దానం చేయాలి, కుజగ్రహానికి కందులు దానం చేయాలి.
ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంటుంది, వినడానికి ఫన్నీగా ఉంటుంది కానీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ గ్రహం అయితే బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి క్లాత్ ముక్కలు కత్తిరించి పారేయమంటున్నాను, లేదా ఎవరికైనా దానం చేయమంటున్నాను. ఏదైతే గ్రహం వ్యతిరేకంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి లోదుస్తులు వేసుకోవచ్చు, అండర్వేర్స్ బనీన్స్ వేసుకోవచ్చు. దానికి ప్రాధాన్యత తగ్గించి తక్కువ స్థాయి ప్రాధాన్యత ఉన్నటువంటి విధంగా వాడచ్చు. ఏ గ్రహం బాగుంటుందో అది పైన కనిపించే విధంగా ఎలివేషన్లు వేసుకోవచ్చు. బాగుండే గ్రహంది ఇది ప్రాక్టికల్గా చూడడం జరిగింది. కాబట్టి వీళ్ళు రెడ్ కలర్సు, ఆరెంజ్ కలరు వీళ్ళు లోదుస్తులుగా వాడచ్చు, లేదంటే కత్తిరించి నీళ్ళ కలపచ్చు, దానం ఇవ్వచ్చు. తత్సంబంధమైన ఆహారము దానం ఇవ్వచ్చు. ఈ రెడ్ ఆరెంజ్ కలర్ వీళ్ళు తగ్గించాలి. రెడ్ కలర్ జ్యూస్లు ఉంటాయి, ఏదో స్టింగ్ అని ఏదో ఉంటాయి, అవన్నీ కుజుడు. అదే ఆరెంజ్ కలర్లో ఏముంటుంది, ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది, ఇంకా రకరకాల జ్యూస్లు అంతా ఉన్నాయి, జ్యూస్లు ఫ్రూట్స్ అంతా ఉన్నాయి. ఆరెంజ్ ఫ్రూట్స్ ఉన్నాయి, పప్పాయ ఉంటుంది, ఇంకా కొన్ని ఫ్రూట్స్ అంతా ఉంటాయి. అట్లాంటివి మ్యాంగో ఉంటుంది, కొన్ని రకాల మ్యాంగోస్ ఉంటాయి. ఇట్లా పెద్దగా తినకూడదు. అవి కానీ తీసి ఎవరికైనా ఇవ్వచ్చు, తింటారు వాళ్ళు హ్యాపీగా. తిని వాళ్ళ కడుపులోకి వెళ్ళి రక్తంగా మారుతుంది కదా, వాళ్ళకి నవగ్రహాలు కూడా ఏదో గ్రహం యాక్టివేట్ అవుతుంది కదా ఫుడ్ వల్ల. అందుకే దానాల్లో ఇచ్చే ఫుడ్, దానంగా ఇచ్చే ఫుడ్లో మనకు ఫలితం గ్రహం నివర్తి అవుతుంది. వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొంత ఎనర్జీ వస్తుంది, అక్కడ గ్రహం ఆ గ్రహం వాళ్ళకి యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు రవి గోధుమలు ఇస్తే అతనికి రవి గ్రహం యాక్టివేట్ అవుతుంది, అక్కడ ఆకలి తీరడం ద్వారా. ఇక్కడ రవి గ్రహము మనకు వ్యతిరేకం ఉంది, అక్కడ ఒక చోట అనుకూలం చేసాము, ఇక్కడ ఇతనికి అనుకూలం అవుతుంది, వ్యతిరేకం కోల్పోతుంది. ఇది దీంట్లో ఉన్నది. ఎవరికైనా ప్రాణశక్తి ఉత్పత్తి అవుతుంది కదా, ఫుడ్ ద్వారానే కదా అవుతుంది. కాబట్టి ఇది సీక్రెట్. ఇది చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్యం బ్రహ్మాండం కూడా. రాహు లగ్నంలో ఉంటే ఇంకా ఆరోగ్యం తిరగలేదు. ఆర్థిక పరంగా ఓకే అంటారు? ఆర్థిక పరంగా కూడా షార్ట్ కట్ మెథడ్లో సంపాదిస్తారు. మరి పెట్టుబడులు కూడా పెట్టచ్చు అంటారు ఈ మాసంలో? పెట్టుబడులు పెట్టచ్చా అంటే, ఇక్కడ రాశిలో రాహు ఉన్నాడు, షేర్ మార్కెట్ బాగుంటుంది వీళ్ళకు, కానీ భారీగా పెట్టుబడులు పెట్టడం తప్పు. రాహు ఏం చేస్తాడు, ఎంత కలిసి వచ్చినా జీరో చేసేస్తాడు. మళ్ళీ మోసం అని చెప్పాను రాహు అంటే, ఇంకా పెట్టిని ప్రేరేపింపజేసి చేస్తాడు. రాహు అంటే మొత్తం బెట్టింగ్స్, గ్యాంబ్లింగు, చీటింగు. అందుకే గుర్ర పందాలు, ఈ క్రికెట్ బెట్టింగ్లు, తర్వాత షేర్ మార్కెట్టు, డిజిటల్ మార్కెట్టు, ఇట్లా ఇవన్నీ కూడా చూపిస్తాడు. దీంట్లో మంచి నాలెడ్జ్ ఇస్తాడు. అదే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కుంభరాశిలో శతభిషం ఉంది, శతభిషం రాహుదే. శతభిషం నక్షత్రానికి జంతువు గుర్రమే. ఈ గుర్ర పందాలు కూడా దీని ప్రభావం ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్తారు. కాబట్టి వీటిలో జాగ్రత్తగా నార్మల్గా వెళ్ళాలి. ఎక్కువగా మినుములతో చేసిన ఉద్ది వడలు అంటారు కదా, ఉద్ది వడలు బాగా తినచ్చు, వీళ్ళు తినాలి. తింటే బాగా యాక్టివ్, రాహు పాజిటివ్గా యాక్టివేట్ అవుతాడు. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.